మాకు సంబంధం లేదు, మాకు ఆ విషయం తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్గనైజ్ చేసి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరు కలిసి పోయినరు కాబట్టి మీరు చేసిండ్రు అనేది మా బలమైనటువంటి అభిప్రాయం. కానీ అక్కడ పార్లమెంట్ జరుగుతుంది, మీరు పోయినప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అడగలేదు? రెండోది ఉండనన్నా చెప్పనేండి, పర్లేదన్నా పర్లే. అక్కడ ధర్నా జరుగుతున్నప్పుడు విశాల హృదయం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అనేటువంటి అడిగిన మనకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే? మీకు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే అధికారం మీకు ఉంది. 170-180 మంది ఇండియా అలయన్స్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక ప్రభుత్వంగా ఢిల్లీకి వచ్చి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఎందుకు భాగస్వామ్యం కాలేదనే ఆవేదన చెప్తున్నాం. తప్పేముంది? మా శ్రీధర్ అన్న చెప్పిండు, శ్రీహరన్న బలవంతుడు, మా సీనన్న, మా ప్రభాకర్ అన్న. నేను వాళ్ళను ఉద్దేశించి చెప్పలే సార్. మా వాళ్ళు ఇంకా గ్రామాలల్లా కింది స్థాయిలో వీళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అనేటువంటి ఒక భయానకం, రాజకీయాల్లో పైకి రాలేక. బట్ సందర్భం వస్తుంది, మాతోని రిజర్వేషన్లు అడిగే సందర్భం కూడా వస్తుంది. అది చరిత్ర చెప్తుంది, అది ఇవాళ రేపా భవిష్యత్ అనేది నిర్ణయించుకుందాం. కానీ ఎందుకంటే నేనేమంటా అంటే చరిత్రలో అన్నీ జరిగినాయన్న. ఇప్పుడు నేనేమంటున్నా సార్, చరిత్రలో అన్నీ జరిగినాయి సార్. మన కళ్ళ ముంగట్నే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది, 72తోనే అయిపోయింది అనుకోరు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడిపించారు. చరిత్ర చెప్తుంది, భారతదేశ చిత్రపటంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఉంది, దానికి కేసీఆర్ గారు నాయకత్వం వహించారు. కానీ దీనికి మనం చెప్పిన హామీల ప్రకారం నిజాయితీగా వాళ్ళ మేరు కోరి చేస్తే అభ్యంతరం లేదు. కానీ గ్రామాలలో అధ్యక్ష చదువుకున్న పిల్లల సంఖ్య పెరిగింది. 15-20 సంవత్సరాల క్రితం లేదు. వాళ్ళు చదువు అంటే లేలే, మనం ఏదైనా వ్యవసాయం చేసుకుంటామని, కుల వృత్తి చేసుకుంటామన్న పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు చదువుకున్నారు, తెలివితేటలు వచ్చినాయి. మనం ఏం మాట్లాడుతున్నాం, పత్రికలు, పేపర్లు, ఆర్టికల్స్, టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు చూస్తున్నాం. ఏంది సంఖ్య మీది కదా, అధికారం వాళ్ళకి ఎట్లుంటుంది అనేది ఒక బలమైనటువంటి అభిప్రాయానికి వచ్చేది. అందుకే మొన్న జనరల్ స్థానాలలో మొట్టమొదటిసారి బీసీలు గెలిచినటువంటి చరిత్ర ఉన్నది. దానికి అదే సంకేతం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.